నమస్తే అండి. ఇప్పుడు కార్తీక మాసం కదా! స్వాములందరూ మాలలో ఉంటున్నారు. వాళ్ళ ధర్మపత్నితో బైక్ మీద వెళ్ళాల్సొస్తే, "అమ్మ, మీకు కోపం వచ్చినా పర్వాలేదు. బండెక్కినప్పుడు పక్కకు తిరిగి కూర్చోండి. చేతులు మీ ఆయనే కదా" అని స్వామి ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేయకండి. మీ ఆయనే, కానీ ఆయనలో స్వామి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఆ స్పృహ ఉంచుకొని కూర్చోండి. అంతేకాకుండా అటుకాలు ఇటుకాలు వేసి కూర్చోవడం. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ అలా కూర్చోవాల్సి వస్తే మధ్యలో ఏమైనా పెట్టండి, లేదంటే పాపనో బాబునో పెట్టండి. అమ్మ, మీ ఆయనే కావచ్చు, అక్కడ ఉన్న స్వామి. చేతులు ఎలా పడితే అలా వేయొద్దు. మీకు అందరికీ కోపం వచ్చినా పర్వాలేదు, కానీ ఆయన మీ ఆయన అయినా మాలలో ఉన్నంత వరకు ఒక పరాయి వ్యక్తిలానే